మెదక్ జిల్లా ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో ఈ ఇయర్ మనకి వన మహోత్సవంలో భాగంగా సుమారుగా 37 లక్షల ప్లాంట్స్ మొత్తం కూడా మనం నాటాలనేసి టార్గెట్ పెట్టుకున్నాం. సో ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, డిఆర్డిఏ ఆధ్వర్యంలో కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో కూడా మనకి ఎన్ని ప్లాంట్స్ అయితే కావాలో 37 లక్షలకు దానికి సరిపడా ప్లాంట్స్ ఆల్రెడీ మన నర్సరీస్లో అన్నింటిలో కూడా రెడీలీ అవైలబుల్ ఉన్నాయి. సో అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా, సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సో అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా వాళ్ళు ఇయర్ ఎంత టార్గెట్ ప్రకారంగా ప్లాంటేషన్ చేయాలని కూడా అన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా మనం టార్గెట్స్ ఇచ్చడం జరిగింది. సో ఈ 37 lakhs మొత్తం ప్లాంటేషన్స్ అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ ఆల్రెడీ ఐటీసీలో పెద్ద ఎత్తున వాళ్ళు ఒక్క రోజులోనే 1000 ప్లాంట్స్ ప్లాంటేషన్ చేయాలనేసి కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది. మరి ఇక్కడ నువ్వు పిలవగానే ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, ఐటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ 1000 ప్లాంట్స్ అనేవి ఈరోజు మనము నాటడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మనకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుందో అట్ ద సేమ్ టైం మనకి రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది ఏంటంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం. సో అది ప్రొటెక్ట్ చేయడంలో భాగంగా మన వన మహోత్సవం ఏదైతే మన కార్యక్రమం నిర్వహించబోతూ ఉన్నామో, సో ఈ వన మహోత్సవంలో ఇటువంటి ఏరియాస్ అన్నిటినీ కూడా మనం టార్గెట్ చేస్తూ ఉన్నాం. సో పొల్యూషన్ ఎక్కడైనా వస్తే కూడా పొల్యూషన్ని కంట్రోల్ చేసే విధంగా కూడా మనం చెట్లు పెంచాలని ఒక మంచి ఉద్దేశంతో మనము ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా మరి ఐటీసీ వాళ్ళు కూడా ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ తీసుకొని ఆ ప్లాంట్స్ అంతా కూడా వాళ్ళు తీసుకొని ఇక్కడ అంతా కూడా ప్లేస్ కూడా ఐడెంటిఫై చేసి పెద్ద ఎత్తున అంటే టోటల్ గ్రీన్ కవర్ వచ్చే విధంగా, అంటే మన మియావాకి ప్లాంటేషన్ కానివ్వండి, యాదాద్రి మోడల్ ప్లాంటేషన్ కానివ్వండి, ఆ విధంగా మంచి స్పేసింగ్ కూడా తక్కువ ఉండి మంచి ప్లాంట్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సప్లై చేయడం, అవన్నీ కూడా ఈరోజు ప్లాంటేషన్ చేయడం, తద్వారా ఇప్పుడు కాకపోయినా కానీ నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా ఒక మంచి సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఇచ్చే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడం నిజంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున వాళ్ళ ఐటీసీ మేనేజ్మెంట్ని, వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. సో అదేవిధంగా ఇదే స్ఫూర్తితోని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇదే స్ఫూర్తితోని వన మహోత్సవంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క పౌరుడు కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి వన మహోత్సవం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలనేసి కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ, మీడియాకు కూడా స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ వన మహోత్సవం కార్యక్రమం కూడా అందరి ప్రజల చెంతకు కూడా తీసుకొని పోయి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా భాగస్వామ్యం అన్ని పల్లెలు కూడా పచ్చదనంతో ఉండే విధంగా కూడా పెద్ద ఎత్తున ప్లాంటేషన్ కూడా నిర్వహించాలని కూడా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. అక్రమ కల్ప ఏదైతే జరుగుతున్నది దాని మీద అక్రమార్కులు ఏం చర్యలు ఏమన్నా తీసుకుంటారా ఈ మధ్యలో ఇట్లా? ఏ విధమైన అక్రమమైన పనులు, సో ప్రభుత్వ భూములలో కానివ్వండి, ఫారెస్ట్ భూములలో కానివ్వండి, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం చేసినా కానీ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. సో ఎటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో కానివ్వండి, ఇండస్ట్రియల్ ఏరియాస్లో కానీ డ్రగ్ మినాన్స్ కూడా చాలా ఉంది. సో అటువంటి ఏమైనా ఉంటే కూడా మొత్తం మనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అన్నీ కూడా కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. సో ఎవరన్నా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో చేసినట్టయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. హ్యాబిచువల్ అఫెండర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళకి సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నాను. సో ఎవరైనా హ్యాబిచువల్ అఫెండర్స్ మాకు దొరికినారంటే అవసరమైతే పీడీ యాక్ట్ కూడా వాళ్ళని పెట్టి వాళ్ళని లోపలేయడం జరుగుతుంది. సో వాళ్ళందరికీ కూడా మీడియా తరఫున సీరియస్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. ఫారెస్ట్ ల్యాండ్స్ మీద ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే మాత్రం వాళ్ళ మీద ఉపేక్షించడం అనేది జరగదు. గతంలో మనోరాబాద్ మండలంలో కూడా ఎర్రమట్టి తీసేది సార్. నేను అదే చెప్తాను, ఇల్లీగల్గా ఫారెస్ట్ పర్మిషన్స్ లేకుండా ఇల్లీగల్గా వితౌట్ ఎనీ పర్పస్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ చేసిన ఫారెస్ట్లోనే కాదు ప్రభుత్వ భూములలో ఎక్కడ చేసినా కానీ కూడా వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు చాలా కఠినంగా తీసుకోవడం. ఫారెస్ట్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. కంప్లీట్ చేసినా కానీ రెస్పాండ్ చాలాసార్లు చేసినాము, లైవ్లో కూడా చూసినా కానీ వీడియోలు పెట్టినా కానీ రెస్పాండ్ అవుతారు. ఓకే, అవి ఏమైనా ఉంటే పంపించండి, చూస్తాం.